టీడీపీ జనసేన అభ్యర్థిగా బడేటి చంటిని అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరులోని ఆయన కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు బడేటి చంటి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని నియోజకవర్గంలో పట్టు కోల్పోయారంటున్న బడేటి చంటితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాబోయే ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన పొత్తుల భాగంగా ఈరోజు పలు సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. దీంట్లోని ఏలూరు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ ప్రకటించారు. అదేవిధంగా ఏలూరు సంబంధించి టీడీపీ టికెట్ పొందిన బడేటి చంటి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది మనకు? అసలు ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు, దాదాపు పార్టీ కోసం 4 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. మీకు టికెట్ రావడం ఏ విధంగా ఉంది? కష్టానికి ప్రతిఫలం తగ్గింది. నేను ఒక్కడనే కష్టపడలా, నాతో పాటు కార్యకర్తలందరూ కూడా డే టు డే. ఎందుకనంటే నేను ఏదైతే పాదయాత్రకు అన్నానో అందరూ పనులు మానుకుని నిరంతరం 4.5 సంవత్సరాల్లో ఎవరు ఒకరోజు పని ఉంటే ఒకరు మానేసేయచ్చు, కానీ నిరంతరం నేను ప్రజల్లో ఉండాలనేది నేను ఏదైతే వాళ్ళకి సూచన చేశానో అందరూ కూడా రోజుకి 200 మంది నుంచి 300 మంది, మాకు 3000 మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ 300 మంది నిత్యం కూడా ప్రజల్లో మేమందరం కూడా మమేకమై తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్తాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన సక్సెస్ అయినాయి. ఎందుకంటే జన సైనికులు కూడా వాళ్ళ వంతు కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం జరిగింది. మా వంతు కార్యక్రమాన్ని మేము ఒక పక్క నుంచి, వాళ్ళ ఒక పక్క నుంచి, మేము ఒక దాని మీద చేస్తే వాళ్ళ ఒక దాని మీద. ఎందుకంటే ఇద్దరు ఒక దాని మీద చేయలేదు మేము. ఎందుకంటే ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను పుచ్చుకుని ఆ విధంగా చేసాం. అంటే మాట్లాడుకుని జరిగింది కాదు, యాదృచ్ఛికంగా ఆ విధంగా చేసుకోవడం జరిగాం. దాంట్లో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందనేది మేమందరం కూడా తెలుసుకున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ప్రజల కోరిక మేరకు కలిశారు. వీళ్ళేమి వాళ్ళకు ఆశ కోసమో లేకపోతే రేపొద్దున పదవి కోసమో అనేది కలవలేదు. ప్రజలందరూ కూడా ఈ రెండూ కలిస్తే ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కూడా సహకరించడానికి సుముఖంగా ఉన్నారని ప్రజలందరూ కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేర మీద కలవడం జరిగింది. ఈ రోజున బడేటి బుజ్జి గారు చేసిన సేవలకు గుర్తుగా బడేటి కుటుంబం మీద అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఉందని నమ్మి జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రోజున నాకు సీటు ప్రకటన జరిగింది. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సరే, ప్రధానంగా ఇప్పుడు వచ్చేది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అధికార పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కాస్త అన్ని రకాలుగా హంగు ఆర్భాటాలు లేకపోతే ఆర్థికంగా అన్ని రకాల ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది ఓటర్లని. మీరు దాన్ని ఏ విధంగా దిట్టుగా అటు టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? హంగు ఆర్భాటాలు ఆయన చేయడానికి ఏం లేదు. హంగు ఆర్భాటాలన్నీ ప్రజలు తీసేసుకున్నారు. ఈ హంగులు ఆర్భాటాలు అయిపోయిన తర్వాత ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి బతుకులాడుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజలకి సేవ చేసి మన్నలు పొందాలి, కానీ ప్రజలను బతుకులాడుకుంటే ఏమవుతారు? 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ప్రజలకు ఏం చేసామనేది చెప్పాలి. ఆయన 4 తపాలు ఎమ్మెల్యే చేశాడు. ప్రజలకు ఏం చేశాడంటే ఏమీ ఉండదు. ఏలూరుకి ఏం చేసామంటే ఏమీ ఉండదు. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా పెద్ద హాస్పిటల్లో, ఎందుకంటే జిల్లా ఆసుపత్రి ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందని మనందరం కూడా చూస్తున్నాం. హెడ్ క్వార్టర్లో ఉండే ఆసుపత్రినే ఇది చేయలేనుడు ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది. ఎందుకంటే గాలి ఉన్నప్పుడు గెలవటం కాదు, ప్రజల్లో మన్నలు పొంది గెలవాలి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా గెలవగలిగిన వాడే నాయకుడు తప్పనిసరిగా. ఆయన హంగు ఆర్భాటం, అధికారం ఏమీ పనిచేయవు. ప్రజా వ్యతిరేకం ఉందా ఎన్ని కొట్టుకుపోతాయి. ఏదైతే బుజ్జిగారు చేశారో ఆ సేవలను గుర్తుపెట్టుకుంటున్నారు. బుజ్జిగారు డే 1 నుంచి కూడా 7ంటికి ఏదైతే అందుబాటులో ఉంటున్నారో, మేము అధికారంలో లేకపోయినా 7ంటి నుంచి అందుబాటులో ఉంటున్నాం. ప్రజలు దాన్ని నమ్మారు. మనలో ఒకరు కావాలి, కానీ ప్రజాప్రతినిధి మనం ఎక్కడో ఉంటే రేపొద్దున లేదు, మనం వెళ్ళిన తర్వాత 200 ఇస్తే లేరు అని చెప్తే వెనక్కి వచ్చేవాడు కాదు. ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే నాయకుడిని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున ఎందుకంటే టికెట్ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడే ప్రజల్లో ఇంత గగ్గోలుగా ఉంది అని అంటే ప్రజా వ్యతిరేకత ఏముంది, ప్రజలు ఎవరి కోసం చూస్తున్నారని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. రెడ్డి అప్పలనాయుడు కూడా ఆశించారు. మీరు రాబోయే ఎన్నికలు ఆయన్ని ఏ విధంగా కలుపుకు వెళ్తారు? ఆశించడంలో తప్పులేదు. ఆయన చేసింది ఆయన చేశాడు. ఇంతకుముందు కూడా ఆయన కొన్ని పదవులు చేశాడు. కాబట్టి ఇందులో ఎందుకనంటే ఒక కుటుంబ నేపథ్యంలో బుజ్జిగారు చేసిన సేవలను కానీ, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని కానీ దృష్టిలో పెట్టుకుని మాకు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆయనకు కూడా న్యాయం జరగవలసిన అవసరం ఉంది. ఆయనకు కూడా నామినేటింగ్ పదవి రూపేణ ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. దానికి మేము కూడా డిమాండ్ పెడతాం. మేము వెళ్ళి మాట్లాడతాం, కూర్చోబెట్టి. ఎందుకంటే ఎవరికో ఒకరికే రావాలి కాబట్టి ఈ విధంగా జరిగింది. కాబట్టి ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి మేము కోరుతాం. ఆయన కోరిక మేరకు దాన్ని కూడా మేము నిర్విఘ్నంగా చేస్తాం, కలుపుకుని వెళ్తాం. తప్పనిసరిగా అందరూ ఒక తాటి మీద నాయకులు కానీ కార్యకర్తలు కానీ నడిచి వెళ్తారు. అందులో ఏ డౌట్ లేదు. వాళ్ళు అందరికీ స్నేహపూర్వకమైన వాతావరణం తప్పితే ఏదో సీటు విషయంలో మాదంటే మాదని అనుకున్నాం తప్పితే 2 రోజులు అంతకు మించి ఏమి లేదు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.